హాయ్ ఫ్రెండ్స్, రంగారెడ్డి జిల్లాలోని కడతాల్ నుండి తల్లకొండపల్లి వెళ్ళే మార్గమధ్యంలో వెంకటాపురం గ్రామం వద్ద ఫారెస్ట్ ఏరియా ఉంది. ఈ ఫారెస్ట్ ఏరియాను అదునుగా చూసుకొని కొంతమంది దొంగలు దారి దోపిడీకి పాల్పడుతున్నారు. రాత్రి 8 గంటల సమయం నుండి తెల్లవారుజామున 4 గంటల వరకు వీరు ఈ దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. అటుగా వెళుతున్న బైకులు, కార్లు, లారీలు వెళ్తున్న వాహనాలపైన వారు దారి దోపిడీ చేయడం జరుగుతుంది. నిన్న రాత్రి బైకుపై వెళ్తున్న ఒక జంట పైన దోపిడీకి దిగబడి ఆ వ్యక్తిని కొట్టి వారి దగ్గర ఉన్న డబ్బు మరియు నగలను దోచుకొని ఆ మహిళ పైన అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. అదే రోజు రాత్రి కారుపై దాడి చేసి కారు అద్దాలను పగలగొట్టి వారి దగ్గర ఉన్న డబ్బును దోచుకోవడం జరిగింది. అదే రోజు రాత్రి నైటు ఒక లారీ వెళ్తుండగా ఆ లారీని దూరం నుండి చూసి వారు రాళ్లతో, ఇనుప సామాన్లతో దాడి చేసి లారీ అద్దాలను పగలగొట్టి ఆ లారీ డ్రైవర్ దగ్గర ఎలాంటి మనీ లేకపోవడంతో లారీలో ఉన్న విలువైన సామాను, లారీకి అవసరమైన సామాన్లను దొంగిలించి అతన్ని కొట్టి అక్కడి నుంచి పంపించడం జరిగింది. అంతకు వారం రోజులకు ముందట ఒక యువకుడు ఒంటరిగా బైకుపై వెళ్తుండడంతో అతని దగ్గర ఉన్న డబ్బులను లాక్కొని అతన్ని కొట్టడం జరిగింది. అతను నేను పోలీసులకు చెప్తానని మొరాయించడంతో అతన్ని బాగా కొట్టి అతని గొంతు కోసి పడేశారు. అయితే ఆ వ్యక్తి చనిపోయాడేమోననుకొని పడవేశారు. కానీ ఆ వ్యక్తి బ్రతికే ఉన్నాడు. బ్రతికి ఉన్న తర్వాత అతను పోలీసులో కంప్లైంట్ కూడా ఇచ్చాడు. కొన్ని సంవత్సరాల క్రితం అదే ఏరియాలో, అదే ప్లేస్లో కొంతమంది స్నేహితులు ఒక మహిళను తీసుకొచ్చి అత్యాచార యత్నం చేసి ఆమె పైన పెట్రోల్ పోసి అంటించి చంపేయడం జరిగింది. ఎక్కడో కొంతమంది వ్యక్తులను చంపేసి వారి యొక్క శవాలను ఇదే ప్లేస్లో తీసుకొచ్చి వేయడం జరుగుతుంది. అయితే ఎక్కడెక్కడో జరుగుతున్న అఘాయిత్యాలు ఏమేమో వారి యొక్క శవాలను తీసుకొచ్చి ఈ ఫారెస్ట్ ఏరియాను అదునుగా చూసుకొని ఈ ఫారెస్ట్ ఏరియాను అదునుగా చేసి ఇక్కడే ఈ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. సాయంత్రం అయితే చాలు చుట్టుపక్కల ప్రజలు బయటకు వెళ్ళడానికి, బయటికి రావడానికి, పొలాలకు వెళ్ళాలన్న రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సాయంత్రం అయితే చాలు రైతులు తొందరగా వారి పొలాలకు వెళ్ళడం జరుగుతుంది. చుట్టుపక్కల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే ఈ దుండగులు చుట్టుపక్కల వారైనా లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారా అని ప్రజలు చాలా భయాందోళనకు గురవుతున్నారు. అక్కడి ప్రజలు పోలీస్ స్టేషన్లకు మరియు ప్రభుత్వాలకు కూడా వేడుకున్నారు. అయినా కానీ వారి సమస్యల నుంచి వారికి విముక్తి దొరకడం లేదు. ఫ్రెండ్స్, ఇది న్యూస్. ఈ న్యూస్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.